వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూసుకుంటే కనుక ముందుగా దిశ న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా వచ్చిన న్యూస్ ఐటమ్, కేసీఆర్ నీ వల్లే పాలమూరు పడావు, 10 ఏళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేదు, దమ్ముంటే చర్చకు రండి, ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో డిస్కస్ చేద్దాం, ఓడితే ముక్కు నేలకు రాస్తా, బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్, కృష్ణా జలాలను వైఎస్ఆర్ ఏపీకి తరలిస్తుంటే ఎందుకు అడ్డుపడలేవు, జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రచించింది నువ్వే, కమిషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంపు, కూలిన కాళేశ్వరం కన్నా దిక్కుమాలిన ప్రాజెక్టు మరొకటి లేదు, పేదలకు 15 లక్షలు కాదు 15 పైసలు కూడా ఇవ్వని మోడీ, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము పోటీ చెయ్యం, డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లలోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సో పాలమూరుకి సంబంధించి అయితే కనుక రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇక్కడ. దీనిపైన అయితే కనుక నిన్న నుంచి చూసుకుంటే కనుక వార్తలు ఇటు అధికార పార్టీ మరొక వైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య అయితే కనుక మాటల యుద్ధం గట్టిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేటకు వెళ్లారు, అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పాలమూరుకి సంబంధించి ముఖ్యంగా పాలమూరు పడావు కేసీఆర్ వల్లే జరిగింది, 10 ఏళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోకుండా అప్పుడు వైఎస్ఆర్ హయాంలోనే అంటే ఏపీకి తరలిస్తుంటే కృష్ణా జలాలని ఎందుకు పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు మీరే వాళ్ళకి హెల్ప్ చేసి ఏపీకి మళ్ళీ మీరే మా మీద పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతోంది. ఇంకొకటి చూసుకుంటే కనుక దీనికి సంబంధించి దమ్ముంటే చర్చకు రండి, ఎవరి హయాంలో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాము, ఒకవేళ నేను ఓడిపోతే నా ముక్కును నేలకు రాస్తా అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ కి అయితే కనుక సవాల్ చేశారు. మరి దీన్ని బీజేపీ బీఆర్ఎస్ తీసుకుంటుందా లేదా అన్నది అయితే కనుక చూడాలి. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పుడు ఏదైతే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము పోటీ చేయము, అలాగే డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లలోనే బీఆర్ఎస్ పోటీ చేయాలనేసి చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇండ్లతో పాటు నిన్న నారాయణపేటకు వెళ్లారు కదా, అక్కడ పలు అభివృద్ధి పనులకు అయితే కనుక శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్లే కాకుండా వాటితో పాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేసిన అనంతరం నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది. ఇంకా అలాగే జగన్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పథకం రచించింది కూడా కేసీఆరే. మరి కమిషన్ల కోసం మీరు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచేసి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. ఇంకా అలాగే సో కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా కూడా దిక్కుమాలిన ప్రాజెక్టు మరొకటైతే లేదు అని చెప్పారు. ఎందుకంటే కాళేశ్వరం, మేడిగడ్డ ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో. మరి అలాంటి కాళేశ్వరం అంటే 100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టులు కనీసం 10-15 ఏళ్లలోపే కుప్పకూలిపో అంటే వాటిలో చీలికలు రావడము, బీట్లు వారడము, ప్రాజెక్టులు కూలిపోవడము, మరి ఇదంతా కూడా నాణ్యత లోపం దీనికి సంబంధించిందే కదా. మరి ఈ నేపథ్యంలోనే అంత అంటే కూలిన కాళేశ్వరం కన్నా కూడా దిక్కుమాలిన ప్రాజెక్టు మరొకటి లేదు అనేసి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా కూడా నిన్న రేవంత్ రెడ్డి అయితే కనుక నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్లారు. అక్కడ ఈ పాలమూరుకు సంబంధించి అలాగే కాళేశ్వరంకి సంబంధించి ముఖ్యంగా సాగు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీకి హెల్ప్ చేశారు ఈ ప్రాజెక్టుల విషయంలో. సాగు జలాలు తీసుకెళ్లడం అయితేనేమి, లేకపోతే వీళ్ళు ప్రాజెక్టులు రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ కమిషన్ల కోసం రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచడం అయితేనేమి, కృష్ణా జలాలని వైఎస్ఆర్ ఉన్నప్పుడే అప్పట్లోనే ఆంధ్రాకి ఇవ్వడం అయితేనేంటి, అలాగే జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి అంటే పథకం రచించింది. ఇవన్నీ కూడా ఓవరాల్ గా బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. బట్ బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మా మీద పడి ఎందుకు మీరు నిందలు వేస్తున్నారు, సరే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో అన్నదానికి మీరు డిస్కస్ చేద్దాము రండి, ఒకవేళ నేను ఓడిపోతే నా నేలను ముక్కుకు రాస్తాను అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలన వ్యాఖ్య అని చెప్పొచ్చు. బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి అయితే కనుక సవాల్ విసిరారు. మరి బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో దీని మీద చూడాలి. మరి చర్చకు వస్తాయా రావా, మరి చర్చకు వస్తే మరి ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అన్నది డిస్కస్ చేసిన తర్వాత
సీఎం అయితే కనుక చాలా పెద్ద మాటే చెప్పారు, నేను ఓడిపోతే కనుక ముక్కు నేలకు రాస్తా అని. మరి ఈ అంశం పైన అయితే కనుక ప్రజలు చాలా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తారా లేదా, చర్చకు వస్తారా రారా అనేది అయితే కనుక మనం వేచి చూడాల్సిన అంశం. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక నిధులపై చర్చకు మేము సిద్ధం, తెలంగాణకు కేంద్రం ఎంతో ఇచ్చింది, ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి సర్కార్ ప్లాన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు, ముస్లింలను బీసీలోంచి తొలగించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈయన ఈ నేపథ్యంలో ఒక మాట చెప్పారండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎంతో ఇచ్చిందని, నిధుల విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడిన ఆయన ఎల్ఆర్ఎస్ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త దుకాణం పెట్టిందని, 50,000 కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. సో నిధులపై అయితే కనుక మేము చర్చకు సిద్ధం, తెలంగాణకి కేంద్ర ప్రభుత్వము చాలా ఇచ్చింది, కానీ ఎల్ఆర్ఎస్ పేరుతో 50 కోట్ల దోపిడీకి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువు అయిపోయినారు కాంగ్రెస్ కి అని కూడా ఒక మాట అయితే అన్నారు. ఇక ముస్లింలను బీసీలో నుంచి తొలగించాలి అని చెప్పేసి బండి సంజయ్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఈయన అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఏదైతే కనుక కులగణన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే ముస్లింలని బీసీలో చేర్చారు, కొంతమంది ముస్లింలని ఒక కేటగిరీ వాళ్ళని బీసీలో చేర్చారు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు మాట్లాడినా కూడా ముస్లింలను బీసీలో నుంచి తొలగించాలి అని చెప్పేసి ఈ మాట మాత్రం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. మరి దీనిపైన ఎందుకు ఈయన అంటే ముస్లింలను బీసీలో నుంచి తొలగించాలి అన్నదైతే కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారి లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడిన ప్రతిసారి అయితే కనుక చాలా సందర్భాల్లో అయితే కనుక చెప్తూ వస్తున్నారు. మరి ఇక్కడ ఒకవైపు ఇందాక చూసుకున్న న్యూస్ ఐటమ్ లో అయితే కనుక మనము ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు మేము సిద్ధము, డిస్కస్ చేసుకుందాం రండి అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తే, ఇక్కడ బండి సంజయ్ అయితే కనుక కేంద్రం నిధులు చాలానే ఇచ్చింది తెలంగాణకు, నిధులపై చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఒక రకంగా చూసుకుంటే తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి సవాళ్ల పర్వం అయితే కనుక కొనసాగుతోంది. ఇక మరో ముఖ్యమైన వార్త, పడావు పెట్టింది నీ గురువు చంద్రబాబే, నీ పాపమే పాలమూరు ప్రజలకు శాపమైంది, జిల్లాను ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్ తో అంటకాగి ద్రోహం చేసింది నువ్వు, చేతనైతే కృష్ణా జిల్లాల తరలింపుకు అడ్డుకో, 14 నెలల పాలనపై ఎక్కడైనా చర్చిద్దాం, నీ సవాల్కు నేను రెడీ. హరీష్ రావు అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి సవాల్కి సిద్ధం అని చెప్తున్నారు. ఈయన ముఖ్యంగా ఏం చెప్తున్నారు, పడావు పెట్టింది నీ గురువు చంద్రబాబే పాలమూరు కి సంబంధించి, సో నీ పాపమే పాలమూరు ప్రజలకు శాపమైందని చెప్పేసి పెద్ద విమర్శలే చేస్తున్నారు. జిల్లాను ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్ తో అంటకాగి ద్రోహం చేసింది నువ్వే అని చెప్పేసి ఒక విమర్శ అయితే చేశారు. నీకు చేతనైతే కనుక కృష్ణా జలాల దోపిడీని అడ్డుకో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. అలాగే మేమైతే కనుక అంటే 14 నెలల పాలనపై చర్చకు మేము సిద్ధము అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక స్పష్టం చేశారు. ఇక 14 నెలల పాలన పైన అయితే కనుక ఎక్కడైనా చర్చించడానికి రెడీ అని చెప్పారు హరీష్. మరి ఒకవైపు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు, బీఆర్ఎస్ నుంచి అయితే కనుక హరీష్ రావు మేము ఈ సవాల్ని స్వీకరించడానికి సిద్ధం అని చెప్పారు. మరి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అన్నది అయితే కనుక మనకి ఇంకా తెలియరాలేదు. అంటే ఇప్పటి వరకు ఉన్న వార్తల ప్రకారం ఒకవైపు బండి సంజయ్ అయితే నిధులపైన అయితే కనుక అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపైన అయితే కనుక చర్చలకు సిద్ధము అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ను హరీష్ రావు అయితే స్వీకరించారు. మరి ఈ డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు చర్చ జరుగుతుంది అన్నది అయితే కనుక ప్రజల్లో నిజంగానే ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందా అనేసి ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మరో వార్త చూసుకుంటే కనుక 100 రూపాయలకే బీర్ ఇవ్వండి, రాష్ట్రంలో అత్యధికంగా మందు బాబులు, మా వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్ల ఆదాయం, ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమోరాండం, సోషల్ మీడియాలో వీడియో వైరల్. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి పెట్టింది. ప్రజావాణిలో అంటే ఏవైనా సమస్యలు ఉంటే కనుక ప్రజలు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. సో ఇందులో ఒక వ్యక్తి అయితే కనుక చేసి అయిన తాగుబోతుల సంఘం ప్రతినిధి అంట, ఆ తాగుబోతుల సంఘం ప్రతినిధి ఒక మెమరాండం ఇచ్చారు ప్రజావాణిలో. ఏంటి అంటే కనుక మా వల్లే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి బీర్ని 100 రూపాయలకే ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. మా వల్ల రాష్ట్రానికి నెలకు 4 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి బీర్ని 100 రూపాయలు ఇవ్వండి అంటే తగ్గించి ఇవ్వండి అని
చెప్పేసి ప్రజావాణిలో ఏకంగా మెమరాండమే ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పేసి ఇచ్చారు. మరి ఎంత తాగుబోతుల ప్రతినిధి సంఘం అయితే మాత్రం వాళ్ళ వల్ల నిజమే ఏంటి రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి కూడా ఎక్కువ ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఈయన 100 రూపాయలకి బీర్ ఇవ్వండి అని అడగడం అయితే కనుక ఇది నవ్వాలా లేకపోతే బాధపడాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే తాగడం తగ్గించాలి అని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా మా వల్ల ఆదాయం వస్తుంది కాబట్టి బీర్ రేట్లను తగ్గించండి అని అడగడం అయితే కనుక మరి అది ఆయన విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ గురించి. సమన్వయ లోపం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కాంగ్రెస్ కష్టాలు. బాధ్యతలు తీసుకున్న 7 మంత్రులు, పార్టీ ప్రభుత్వం కాపాడేందుకు తిప్పలు. ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు. పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకోని నరేందర్ రెడ్డి. తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు. అభ్యర్థి, పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువు అనే విమర్శలు అయితే కనుక వస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల పైన అయితే కనుక కాంగ్రెస్ ఫోకస్ చేయడం జరిగింది. ఎలాగైనా సరే కైవసం చేసుకునేందుకు ఆరాట పడుతోంది. ఏకంగా రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి దిగారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అంటే ఈ ఎన్నిక అయితే కనుక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ అలాగే 14 నెలల ప్రభుత్వ పాలనకు సంబంధించి దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాగైనా సరే ఈ ఎన్నికలో గెలిచి పార్టీ ప్రభుత్వ పరువును కాపాడాలి అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఆయనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నారని చెప్పేసి వార్త అయితే కనుక మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సమన్వయ లోపం అయితే ఉంది. ఎవరైతే కనుక అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో ఆయన ఏంటంటే కనుక ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు పార్టీకి సంబంధించి వీళ్ళకిను ఈయనకి సమన్వయ లోపం కనిపిస్తోంది బాగా. ఎందుకంటే కనుక ఆయన ఎవరైతే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నాడో ఆయన తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అప్పగించాడు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థికి పార్టీ లీడర్లకి మధ్య సమన్వయ లోపం అయితే కనుక కుదరట్లేదు, సఖ్యత లేదు అనేది అయితే కనుక కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక దీనికోసం అంటే ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవడం కోసం 7 మంది మంత్రులు బాధ్యత తీసుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ ఎన్నికని అక్కడే మనకి కళ్ళకు కట్టినట్లు అర్థమైపోతుంది. మరి ఏం జరుగుతుందో ఏంటి అన్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంది. మరి 7 మంత్రులు రంగంలోకి దిగడం, ఏకంగా సీఎం కూడా ఎన్నిక కోసం రంగంలోకి దిగి అంటే ప్రభుత్వానికి పార్టీకి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. మరి గెలుస్తారా లేదా అన్నదైతే కనుక ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సెక్రటేరియట్ నిర్మాణం నాసిరకం. పిల్లర్స్, స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా ఏ క్షణమైన పెచ్చులు ఊడి ఎవరి మీదైనా పడొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తరహాలో మెటీరియల్ వాడారు. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు. 320 కోట్లతో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెక్రటేరియట్ నిర్మాణం అయితే చేపట్టింది. కానీ ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో అయితే కనుక నాణ్యత లోపించింది. ఒక చోట అయితే కనుక పెచ్చులూడి కింద పడిపోయింది అని చెప్పి కూడా ఇక్కడ ఫోటో ఇచ్చారు, ఫైల్ ఫోటో. సో ఆ పడిపోయినది కూడా ఎక్కడి నుంచి పడింది, కింద దానికి సంబంధించిన ఆ ముక్క ఏదైతే పెచ్చులూడి పడిపోయిందో దాన్ని కూడా ఇచ్చారు 2 ఫొటోస్. పిల్లర్స్, స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా కూడా నాసిరకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన అయితే కనుక అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా 320 కోట్లతో కంప్యూటర్లు, ఇతర డివైజెస్ అయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొన్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసుకుంటే కనుక అంటే విజిలెన్స్ వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేక రకమైన నాణ్యత లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్ విభాగం నివేదికను R&B శాఖకు అందించారు. ఇటీవల సెక్రటేరియట్ పైకప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో సచివాలయ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా R&B శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ ను పరిశీలించారు. అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు. వీళ్ళైతే కనుక R&B శాఖ ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు అయితే కనుక ఈ సెక్రటేరియట్ నిర్మాణం గురించి, దాంట్లో వాడిన మెటీరియల్ గురించి అయితే కనుక పూర్తిగా పరిశీలించారు. ఆ రిపోర్ట్ ని అయితే కనుక R&Bకి అందజేశారని కూడా ఇక్కడ
ఇచ్చారు వార్త. మరి దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేక రకమైన నాణ్యత లోపాలు అయితే కనిపించాయి అని చెప్పేసి ఇచ్చారు ప్రధానంగా. మరి ఏదైనా సరే ఒక కట్టడం కడుతున్నాము అంటే అది చిన్న కట్టడమైనా పెద్ద కట్టడమైనా ప్రధానంగా ఉండాల్సింది నాణ్యత లేకపోతే ఎంత డబ్బు పెట్టి ఎంత పెద్ద బిల్డింగులు కట్టుకున్నా కూడా ఎన్నో ఏళ్ళు నిలవవు, కుప్పకూలిపోతాయి. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇంత పెద్ద సెక్రటేరియట్ సచివాలయము మరి నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి దీంట్లో. అసలే ఒక చోట పెచ్చు చాలా పెద్దదే, పెచ్చు ఊడి కింద పడిపోయింది, ఆ ఫోటోలు కూడా ఇచ్చారు. మరి ఇంత నాసిరకంగా ఎలా కట్టారు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అనేది అయితే కనుక ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎన్నో కోట్లు పెట్టి ఈ సచివాలయం అయితే నిర్మించడం జరిగింది. అందులోనూ ప్రధానంగా ఇందులో కొన్ని అంటే కంప్యూటర్స్ ఇంకా కొన్ని డివైజెస్ ఏవైతే కొన్నారో వాటికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దాదాపు 320 కోట్లు పెట్టి కూడా కొనడం జరిగింది. మరి ఏ క్షణమైనా కూడా పెచ్చులు ఊడి కింద పడిపోయి మనుషుల మీద కూడా అంటే తిరుగుతూ ఉంటారు, అక్కడ ఎవరి మీద అయినా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి చూసుకుంటే కనుక నాణ్యత లోపాలే అంటే నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ఈ పెచ్చులు ఊడడానికి కారణం అని చెప్పారు. మరి ఇంకా ఆ రిపోర్ట్ లో పూర్తిగా ఇంకా ఏం విషయాలు చెప్పారు విజిలెన్స్ వాళ్ళు అన్నది తెలియాలంటే కనుక ఆర్ఎన్బి శాఖ ఆ రిపోర్ట్ ని ఏదైతే కనుక విడుదల చేస్తుందో అప్పుడు కానీ అందరికీ తెలిసే అవకాశం లేదు. కానీ మొత్తానికైతే ఓవరాల్ గా చూసుకుంటే నాణ్యత ప్రమాణాలే లోపము, ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తరహా మెటీరియల్ వాడారు అని చెప్పేసి విజిలెన్స్ పరిశీలనలో అయితే కనుక కొన్ని విషయాలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇచ్చారు. ఇక మరి ముఖ్యమైన వార్త, కాళోజీ వర్సిటీ వీసీ నియామకం ఇంకెప్పుడు, 10 ఏళ్లు గడుస్తున్న భర్తీకి నోచిన పోస్టు, 7 ఏళ్లుగా డిప్యుటేషన్ పై ఒకే వ్యక్తి, గతేడాది జూన్ లో నోటిఫికేషన్, ఇంకా ముందుకు సాగని ప్రక్రియ, సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్ట్ లో దంత వైద్యుడు. సో కాళోజీ వర్సిటీ వీసీ నియామకం అయితే కనుక ఇప్పటి వరకు జరగలేదు. దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ పోస్ట్ అలాగే ఉంది. డిప్యుటేషన్ పైన అయితే కనుక ఎవరైతే వ్యక్తిని అంటే ఒక డిప్యుటేషన్ పైన అయితే కనుక వ్యక్తిని ఎవరైతే నియమించారో ఆయనే కొనసాగుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఎప్పుడు పూర్తి స్థాయిలో అంటే డిప్యుటేషన్ పైన కాకుండా ఎప్పుడు పూర్తి స్థాయిలో వీసీ నియామకం చేస్తారు అన్నదైతే కనుక ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, చైనాలో మరో వైరస్ కోవిడ్ ను పోలి ఉన్నట్లు గుర్తింపు, గబ్బిలాల్లో కనుగొన్న పరిశోధకుల బృందం, HKU5-CoV-2 గా నామకరణం, జంతువుల నుంచి నేరుగా మనుషులకు వ్యాపించే అవకాశం. సో ఏ వైరస్ అంటే వైరస్లకు ఒక రకంగా చూసుకుంటే కనుక వైరస్లకు పుట్టినిల్లు చైనా అన్నట్టు తెలుస్తోంది. ఏ వైరస్ వచ్చినా సరే చైనా నుంచే వస్తుంది. కరోనా ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంత భయాందోళనకి గురి చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంటే కరోనాని పూర్తి స్థాయిలో మర్చిపోయి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరో వైరస్ పుట్టుకొచ్చిందంట చైనాలో. మరి ఎందుకు చైనాలోనే పుట్టుకొస్తున్నాయో అర్థం కావట్లేదు. దీనికి నామకరణం కూడా చేశారు, HKU5-CoV-2 అంట. ఏదైతే వైరస్ ఉందో ఇది జంతువుల నుంచి ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందంట డైరెక్ట్ గా. ఏది ఏమైనప్పటికీ అంటే ఇంట్లో మన పెంపుడు కుక్కలు అవ్వచ్చు, ఏవైనా సరే పెంపుడు జంతువులు అవ్వచ్చు, అలాగే ఏ జంతువుల దగ్గర ఏ జంతువులైనా సరే వాటి నుంచి అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ వైరస్ ఎప్పుడు ఎలా వస్తుంది అన్నది కూడా తెలియదు. సో మనం కరోనాని అనుభవించిన అనుభవం ఉంది కాబట్టి సో ఈ వైరస్ విషయంలో అయితే కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకొని మంచి పౌష్టికాహారంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఒకటే ఏకైక మార్గము. ప్రస్తుతానికి ముఖ్యంగా ఈ వైరస్ ఏదైతే చైనాలో పుట్టుకొచ్చిందో కొత్త వైరస్, దీనికి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దానికి మందులు ఉన్నాయా లేదా, ఇదంతా పూర్తి స్థాయిలో తెలిసే వరకు మనమైతే కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజలు పిల్లల నుంచి వృద్ధుల దాకా ముఖ్యంగా మంచి పౌష్టికాహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ అయితే పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో భయాందోళనకైతే కనుక గురి కాకూడదు, ఎందుకంటే భయమే అతిపెద్ద శత్రువు. కాబట్టి ధైర్యంగా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకొని బయట ఫుడ్ కి దూరంగా ఉండి ఇంట్లో ఫుడ్ కి ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉంది. దీనిపైన అంటే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ముందుగానే అలర్ట్ అయి ప్రజలకు అవగాహన కల్పిస్తే కనుక చాలా బాగుంటుంది. సో మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగులో చూస్తే కనుక
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్. ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్. ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అదనుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్. కనీసం 2 చోట్ల గెలిచి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక బీజేపీ ఫుల్ జోష్ తో ఉంది. దీని వెనకాల భారీ వ్యూహమే ఉందని చెప్పేసి ఒక ప్రధాన వార్త ఇచ్చారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అయితే కనుక కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే అభ్యర్థిని నిలబెట్టింది. బీఆర్ఎస్ అయితే కనుక ఎక్కడ నిలబెట్టలేదు అని ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ అయితే కనుక 3 ఎమ్మెల్సీ స్థానాలను నిలబెడుతోంది. అయితే కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్ ఇది. ఇటువంటి అవకాశాన్ని కూడా అంటే ఇలాంటి కీలక టైం ని కూడా బీఆర్ఎస్ వదిలేసింది అని చెప్పేసి చెప్పారు. ఇక ఇదే అదునుగా కమలం నేతలు అయితే కనుక బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అలాగే 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్ చేస్తోంది. అంటే కాంగ్రెస్ ఒక ప్లేస్ లో నిలబెట్టింది, ఒక స్థలంలో నిలబెట్టింది. బీజేపీ 3 చోట్ల నిలబెట్టింది. కనీసం ఒక చోట నిలబెట్టిన చోట కాంగ్రెస్ గెలిచినా 2 చోట్ల బీజేపీ గెలిచినా కూడా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఉండొచ్చు కదా అన్నది బీజేపీ ఉద్దేశం. మరి బీఆర్ఎస్ ఎందుకు ఇలాంటి కీలక సమయంలో కూడా ఈ ఎలక్షన్స్ లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టలేదు అన్నది మరి బీఆర్ఎస్ కే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక బీజేపీ చాలా జోరుగా క్యాంపెయినింగ్ అయితే కనుక జరుపుతోంది. సో మరి ముఖ్యమైన వార్త, 116 టీఎంసీలు కావాలి, జూన్ వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. ఏపీ వాటా 66% అయినా 75% తోడేసింది. ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్. కేఆర్ఎంబీ మీటింగ్ కు ఏపీ అధికారులు డుమ్మా. 24వ తేదీకి వాయిదా. సో కృష్ణా జలాల పైన అయితే కనుక 4-5 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, వివాదం జరుగుతూనే ఉంది. అంతకుముందు కూడా కృష్ణా జలాల మీద ఏపీ తెలంగాణ మధ్య అయితే కనుక వివాదాలు నెలకొన్నాయి. ఏంటంటే ఏపీకి ఎంత కేటాయించారో అంత తీసుకెళ్లకోకుండా, అన్ని టీఎంసీల నీళ్లు తీసుకెళ్లకుండా అదనంగా ఎక్కువ తీసుకెళ్తోంది అని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ వాదన. మరి దీనిపైననే ఇప్పుడు తెలంగాణ అయితే కనుక కృష్ణా బోర్డుని అడుగుతోంది. 116 టీఎంసీలు కావాలి, జూన్ వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కృష్ణా బోర్డుకి అయితే కనుక విజ్ఞప్తి చేసింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఏవైతే 72 టీఎంసీల నీరు ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి. ఇక ఏపీ వాటా 66% అయినప్పటికీ కూడా వాళ్ళు 75% నీళ్ళని తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక శ్రీశైలం సాగర్ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడకుండా ఏపీని కట్టడి చేయాలనేసి కృష్ణా బోర్డుకి అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. మరి కేఆర్ఎంబీ మీటింగ్ ఏదైతే ఉందో దీనికి ఏపీ నుంచి అయితే కనుక ఎవరో అధికారులు రాలేదు. సో దీనివల్ల ఈ మీటింగ్ అయితే కనుక 24వ తేదీకి పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, రాజలింగమూర్తి పిటిషన్ కు విచారణార్హత లేదు. ఫిర్యాదుదారు చనిపోతే మేము ఎవరిని విచారించాలి? హైకోర్టు. గడువిస్తే వాదనలు వినిపిస్తాం. పీపీ. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్. సో ఇది మనకి తెలిసిన విషయమైంది. దీనిపైన కంటిన్యూయేషన్ అంటే దీనికి ఫాలో అప్ న్యూస్. కేసీఆర్ పైన అంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి ఎవరైతే రాజలింగమూర్తి కేసీఆర్ పైన కేసు పెట్టారో ఆయనని కొంతమంది వ్యక్తులు చంపేశారు. ఈ నేపథ్యంలో అంటే ఆయన వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి ఇంకా విచారణార్హత లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఎందుకంటే కేసు వేసిన వ్యక్తి అంటే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే ఇంకా మేము ఎవరిని విచారించాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది అనమాట. దీనికి ఆ పీపీ అయితే కనుక గడువిస్తే మేము వాదనలు వినిపిస్తాము అని చెప్పడంతో ఈ కేసుకి సంబంధించి తదుపరి విచారణ అయితే కనుక 24వ తేదీకి వాయిదా వేసింది. మరి అప్పుడు పీపీ ఏ విషయాల్ని ప్రస్తావిస్తుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిన విషయం. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ చూసుకుంటే కనుక 65 రోజులు 5,405 మిలియన్ యూనిట్ల కొనుగోలు. అనూహ్యంగా పెరుగుతున్న రోజువారీ విద్యుత్ డిమాండ్. ఈ నెలలో 4వసారి అత్యధికం నమోదు. సో కరెంటు అయితే కనుక ఇంకా ఇది ఫిబ్రవరి నెలే, ఇప్పటికే ఎక్కువ వాడకం జరుగుతోంది అన్నది ఈ న్యూస్ ద్వారా మనకు తెలుస్తోంది. 65 రోజుల్లో 5,405 మిలియన్ యూనిట్లని అయితే కనుక కొనుగోలు చేసింది అని చెప్పి వార్త ఇచ్చారు. ఇక రోజుకి కూడా అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ అయితే కనుక పెరుగుతోంది. ఈ నెలలోనే అంటే
ఒక్క ఫిబ్రవరి నెలలోనే 4వసారి ఇది అత్యధికంగా నమోదైందని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఏది ఏమైనా ఫిబ్రవరి నెలలోనే విద్యుత్ కి ఇంత డిమాండ్ ఉంది అంటే ఇంకా రాబోయే అంటే ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది అయితే కనుక కొంత కష్టంగానే అనిపిస్తోంది. మరి అప్పుడు విద్యుత్ వాడకం ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి అప్పుడు ఇంకెంత విద్యుత్ కొనాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు రచించుకొని అలాగే విద్యుత్ శాఖ కూడా సో ఎక్కడ అంటే డిమాండ్ సప్లైకి ఎక్కడ ఇది అంటే క్లాష్ రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కనుక విద్యుత్ శాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే కనుక చూడాలి. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ అడుగంటిన సాగరం తేలిన సుంకిశాల సొరంగం నీళ్ళొదిలింది ఎవరి కోసం స్వామి కార్యం స్వకార్యం రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర నీటి మట్టం తగ్గకుంటే మేఘాపై భారీగా పునరుద్ధరణ వ్యయం మేఘా ఇన్ఫ్రాకు కలిసొచ్చిన ఏపీ జలశౌర్యం 2.5 నెలల్లోనే సాగర్లో 130 టీఎంసీలు ఖాళీ గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటిన జలాశయం యాసంగి సాగునీరు 4 నెలల తాగునీటికి నిల్వలేవి 540 అడుగులకు తగ్గిన తర్వాతే హైడ్రామా షురు సొరంగం తేలడంతో పునరుద్ధరణ పనులు మొదలు. సో అడుగంటిన సాగరం తేలిన సుంకిశాల సొరంగం అని చెప్పేసి అలాగే నీళ్ళు వదిలింది ఎవరి కోసం అని చెప్పి ముఖ్యంగా ప్రశ్నిస్తోంది. ఇక్కడ ప్రశ్నిస్తూ ఒక వార్త అయితే కనుక వచ్చింది. అంటే స్వామి కార్యం స్వకార్యం ఇదంతా రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వల్లే జరుగుతోంది. నీటి మట్టం తగ్గకుంటే మేఘాకి అంటే మేఘా సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి భారీగా పునరుద్ధరణ వ్యయం వస్తుంది అన్నట్టు ఇక్కడ వార్త కథనం అయితే కనుక మరి ఇచ్చారు. 2.5 నెలల్లోనే 130 టీఎంసీల నీళ్లు అయితే కనుక ఖాళీ అయ్యాయి అని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాసంగికి సాగునీరు అంటే పంటలు పండించడానికి అలాగే తాగునీటికి నిల్వలు లేవు మరి ఎక్కడి నుంచి నీరు వస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తా కథనంలో పేర్కొనడం జరిగింది. ఇక మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు న్యూస్ పేపర్స్ లో మనం చర్చించుకున్నామో ముఖ్యంగా కృష్ణా జలాల గురించి అలాగే పాలమూరు గురించి సాగునీటి జలాల గురించి చర్చించుకున్నామో ఆ వార్తా కథనాలే నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.